చేస్తుంటారు సార్? నేను కార్పెంటర్ వర్క్ చేస్తానండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే రైతులకు రైతు బంధు ఇవ్వలేదు, ప్లస్ మహిళలకు 2500 ఇస్తాడు, అది ఇవ్వలేదు. ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లు కొంతమందికే వస్తున్నాయి, నీటి ఎద్దడిసుతో వర్షాలు లేవు, కాలువల పంట నీళ్లు వస్తలేవు, చాలా ఇబ్బంది. రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నాడు, ఇంతవరకు అవి సప్లై లేదు. బీసీ సర్వే అని చేసిండు, ఆ సర్వే సుధా పూర్తి కాలేదు, ఇంకా అవుతుందో తెలియదు. అది సార్ మరి ఇప్పటి వరకు అయితే మాకైతే ఏమో అందరూ ఫలితాల విషయం. ఆ బోనస్ మహిళలకి కాలేజీ పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇంతవరకు సుతలేదు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తానలేదు, ఇచ్చిండు. పింఛన్ ఇస్తానలేదు, మరి ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చిండు, ఇంతవరకు పింఛన్ అన్నాడు, ఇంతవరకు ఇస్తానే లేడు. చాలా కష్టమే. మీ పేరు సార్? రమేష్. ఏం చేస్తుంటారు సార్? కూలి పని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మిక్స్డ్ అభిప్రాయం. నేను నిరుద్యోగిని, నాకైతే ఏమి రాలే. నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఇవాళ ఇంతవరకు అయితే. నాకు పేదోడిని, ఇల్లు రాలే, ఆకిలు రాలే, జాగరాలే, ఏం రాలే. వస్తాయేమో ఆశ, వస్తాయని ఆశ. ఉన్నాయి, నాకు రేషన్ కార్డు ఉంది, అన్నిటికీ దరఖాస్తు పెట్టినారు కానీ ఇంకేది అందలేదు. అన్నీ పెట్టినాం, వస్తుందని ఆశ. ఎలక్షన్ కోడ్ ఉంది, అందుకోసం ఆపిండేమో. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? వచ్చింది నాకు ఇల్లు వచ్చింది, కానీ మళ్ళీ రద్దు అయింది. ఈ గవర్నమెంట్ వచ్చి ఇల్లు వచ్చినప్పుడు అంటే ఎలా అంటే మాకు కలెక్టర్ నుంచి కాపీలు వచ్చినాయి, కానీ ఇక మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చింది, రద్దు చేసుకుంది పథకాన్ని. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు కే మధు. ఏం చేస్తుంటారు సార్? మేము సుతార్ పని చేస్తాం సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు సార్. మాకు రైతు బంధు రాలేదు, మా అమ్మకు పింఛన్ రాలేదు, ఇందిరమ్మ ఇల్లు రాలేదు సార్. మాకు ఏది చేయలేదు. కేసీఆర్ అన్నప్పుడు మంచిగా ఉంది సార్. మాకు ఈ పాలన మాకు నచ్చలేదు. ఇంతకుముందు రైతు బంధు మాకు ఎమ్మటే పడే సార్. ఇప్పుడు మాకు నీళ్లు రావట్లేదు, రోడ్లు లేవు, ఇంట్లో ఏం చేయాలి సార్ మేము? మాకు కేసీఆర్ అన్నప్పుడు బాగుంది సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి మాకు ఏంది రైతు బంధు వేస్తానన్నాడు, 15 ఎకరానికి 15,000 వేస్తానన్నాడు, అది రాలేదు సార్. ఇంతవరకు మాకు మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయిండు, పింఛన్ రాలేదు సార్. మా అమ్మకు గతంలో వచ్చింది సార్. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది, ఇప్పుడు రాలేదు సార్. మరి మాకు ఏది లేదు సార్. మాకు గూడు ఇస్తున్నాడు, మాకు రేకులే ఉన్నాయి, ఇల్లు రేకుల షెడ్లో బతుకుతున్నాం మేము. మాకు ఇల్లు లేదు సార్. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇస్తా అన్నాడు, హామీలు చేస్తా అన్నాడు, అది చేయలేదు సార్. మరి మా పరిస్థితి ఏంది? మేము ఎట్లా బతకాలి? మరి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది సార్. రైతు బంద్ చేసిండు, మాకు ఆర్థిక సాయం చేసిండు, మా అమ్మకు పెన్షన్ వచ్చింది, మంచిగా సాగునీటి ఇల్లు వచ్చినాయి, మంచిగా పొలం గిలో మాకు ఎకరం ఉంది సార్. పొలం సాగునీళ్ళు వచ్చినాయి, ఇప్పటికు నీళ్ళు కూడా రావట్లేదు సార్ మా ఊళ్ళకి. మరి ఎట్లా బతకాలా మేము? ఏం చేయాలి? కూలినాలు చేసుకొని బతుకున్నాం సార్ మేము. మరి ఎట్లా ఏం చేయాలి మేము? మా పరిస్థితి ఏంది? ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని? సార్ నమస్తే. మీ పేరు సార్? ఉపేందర్ అండి. ఉపేందర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇబ్బంది ఏముందండి? ఇబ్బంది ఏం లేదు, మంచిగానే ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన. బస్సులు అవన్నీ మంచిగానే ఉన్నాయి, ఫెసిలిటీస్ మంచిగానే నడుస్తుంది. జాతరకు కూడా పబ్లిక్ బాగానే వస్తున్నారు, మంచిగానే ఉన్నది. బస్సులో అవి ఫెసిలిటీస్ అయితే మంచిగా ఉన్నాయి. కరెంటు కూడా బాగానే మంచిగానే వస్తుంది. కరెంటు గ్యాస్ కూడా సబ్సిడీ ఇస్తున్నారు అందరికి, బాగానే ఉన్నది, అంతా మంచిగానే ఉన్నదండి నా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో పాలన అనడానికి ఇక మనం ఏం చెప్తామండి, ఇక అది అప్పుడు ఉండేది అప్పుడు ఉన్నది అంతే. ఇప్పుడైతే బాగానే ఉన్నదండి మా అభిప్రాయం అయితే అంతవరకే. నమస్తే అమ్మా. పేరమ్మా? సునీత. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం అభిప్రాయము, ఇక ఆయన ఏముంది, డబ్బులు 4,000 పింఛన్ అది అని దాని, ఇంకా బస్సు ఫ్రీ తప్ప ఏమున్నది ఏం లేదు. కేసీఆర్ అయితే మంచిగా చేసిండు కదా, అంత సౌకర్యం, హాస్పిటల్ కూడా మంచిగా చేసిండు. ఇక ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఏం లేదు. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? దుర్గా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇప్పుడే బాగుంది, ఫ్రీ బస్సులు పెట్టిండు, సాయం చేస్తుండు వాళ్ళకి వీళ్ళకి. మాకు ఇల్లు లేదు, ఇల్లు లేకుంటే 10 సంవత్సరాలు ఆయన పరిపాలించిన ఇల్లు లేదు, గుడిసెనే నాది. ఇప్పుడు ఈయన ఇల్లు ఇస్తా అంటుండు కదా, ఇల్లు ఇస్తే అది మేము చేసినట్టు అంతే. అంతే అండి, ఇంకేముంది, ఇక ప్రజలకైతే మేలు చేస్తుండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పుడు ఇల్లు ఇస్తా అని అది మొత్తం చేసిర్రు, అప్లికేషన్ పెట్టించుకురు, ఇల్లు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, ఏం చేయలేదు. మరి నాదైతే గుడిసెనే, ఇంతవరకు అయితే ఇల్లు లేదు. ఇప్పుడు ఈయన ఇస్తా అంటుండు కదా, అది అంతేనండి. థ్యాంక్స్ అమ్మా.